రామ్ అప్పరాజు వర్కింగ్ స్టైల్ గురించి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, డైరెక్టర్ సైడ్ నుంచి కంప్లీట్ గా వర్క్ విషయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా అంటే నాట్ ఓన్లీ మనీ వెనక పడుతున్నారా, లేదా వర్క్ నేచర్ వెనక పడాలి, ఈ పద్ధతి అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మార్చుకోకపోతే వాళ్ళు మారిపోతారండి. అంటే రామ్ గారు, అంత కామెడీయే శర్వా సంక్రాంతి అంటారు, ఎమోషనల్ కంటెంట్ కూడా ఇందులో మనం సర్ప్రైజింగ్ గా ఉంటుందా? ఎందుకంటే ఆడాల మీద ఒక సాంగ్ కూడా ఇందాక మీరు ప్లే చేయడం జరిగింది. సో దాన్ని ఎమోషన్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎమోషన్ లేకపోతే అది సోల్ లేదు కదా. ఎమోషన్ తో పాటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే. రామ్ గారు, అంటే ఇండస్ట్రీలో రైటర్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 10 years తో పోలిస్తే ఇప్పుడు రైటర్స్ ఒక 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత డైరెక్టర్స్ అవుతున్నారు. మీరు చాలా హానెస్ట్ గా, అంటే రైటర్స్ కి ఏ వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ ఇస్తూ ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీ రైటర్స్ గురించి చాలా పర్టికులర్ గా చెప్తున్నారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. అంటే గోస్ట్ రైటర్స్ గా మిగిలిపోతారు చాలా మంది, కానీ మీరు అలా కదా వాళ్ళకి అంటే కథ మొదలైంది అక్కడ కదండి, అక్కడి నుంచి మొదలెట్టాలి అందరినీ. కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వేసుకోవటం అనేది చూస్తున్నా కానీ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఎందుకు ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇస్తే అందరికీ తెలుసు ఎవరి పని అది మంచి విషయం అంటున్నా. అలా ఉంటే చాలా మంది రైటర్స్ ఇంకా ఉండుతారు కదా. సో మీ టీమ్ ని ఇప్పుడు మీదైతే రైటింగ్ టీం ఉందో వీళ్ళు కంటిన్యూ అవుతుందా, లేకపోతే కొత్త మన చెప్పినది అవుతుంది, వాళ్ళు డైరెక్టర్లు అవుతారు. బట్ అయినా కానీ వాళ్ళకి రైటింగ్ సైడ్ ఇంకా అది ఉంటుంది కాబట్టి అది నేను వాడుకుంటూ ఉంటాను అంతే. చెప్పండి సార్. మైక్